మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో మీరు ఇంకా టీమ్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఉన్న టీంతోని మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది మీ బిజినెస్లో లేదా, మీ బిజినెస్ మోడల్ అనేది ప్రాబ్లమేటిక్గా ఉందా, లేదంటే మార్కెట్తోని మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా, లేదంటే మీరు ఈ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో ఇందులోనే మీ జీవితం స్ట్రక్ అయిపోయి టైం ఫ్రీడమ్ అనేది మీకు లేదా, మనీ ఫ్రీడమ్ అనేది మీకు లేదా, ఆటో పైలట్ మోడ్లోకి మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారా, బిజినెస్ వర్సెస్ ఫ్యామిలీ ఈ రెండు కూడా బ్యాలెన్స్ అనేది మీరు చేయాలనుకుంటున్నారా, అల్టిమేట్గా ఏదైతే ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ని తొందరగా సెట్ చేసి ఇంకా కొత్త బిజినెస్లు మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నిటికీ నేను 100 కాదు 200% నేను ఆన్సర్ ఇస్తా. కానీ మీరు నాకొక్కటి మాత్రం మాట ఇవ్వండి, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తాను, అది కూడా వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని, అది కూడా పక్క నుంచి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్డ్గా చూస్తానని నాకు మాట ఇవ్వండి, నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్ అండ్ యూ ఆల్సో ప్రామిస్ మీ ఇన్ ద కమెంట్లో. నేను ప్రామిస్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు నేను డిస్ట్రాక్ట్ కాకుండా చూస్తానని. స్పెషల్లీ ఈ వీడియో ఎవరి కోసం అయితే, ఎవరైతే ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసం కరెక్ట్గా ఉపయోగపడుతుంది, అండ్ ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి 1000% ఇది వీడియో అనేది ఉపయోగం అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఎండ్ వరకు చూడండి. బిఫోర్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్తో మన వీడియోలోకి వెళ్తాం. మీ బిజినెస్కి ఉన్న పొటెన్షియల్కి, మీ బిజినెస్ ఒక యాక్చువల్ పర్ఫార్మెన్స్కి మధ్య గ్యాప్ ఉంటుందని ఎంతమంది అనుకుంటున్నారు? నేను ఎప్పుడైతే బిజినెస్ ఓనర్కి ఈ క్వశ్చన్ అడుగుతానో అప్పుడు ప్రతి బిజినెస్ ఓనర్ నుంచి కూడా నాకు ప్రతిసారి ఒకటే ఆన్సర్ వస్తుంది, ఎస్, నాకు నిజంగానే ఇలాంటి ప్రాబ్లం ఉంది, గ్యాప్ ఉంది. చాలామంది బిజినెస్ ఓనర్స్ నమ్ముతారు వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటున్న దాన్ని అండ్ అచీవ్ చేస్తున్న దానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్ మంత్ 1 CR టర్న్ ఓవర్ నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేను జస్ట్ 50 lakhs మాత్రమే చేస్తున్నాను. అంటే ఇంకా 50 lakhs చాలా గ్యాప్ ఉంది. ఇది ప్రతి బిజినెస్లో జరుగుతుంది, ప్రతి ప్రోడక్ట్ ఆర్ ప్రతి సర్వీస్లో కూడా జరుగుతుంటుంది. ఒకవేళ మీకు ఈ రెండు మధ్య గ్యాప్ని ఫిల్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు బెస్ట్ సొల్యూషన్గా ఉపయోగపడుతుంది. అండ్ ఆ గ్యాప్ని ఫిల్ చేసే కరెక్ట్ సొల్యూషన్స్ కూడా నేను చాలా షేర్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఒక బిజినెస్ ఓనర్ తన టీమ్ని ఆర్ తన బిజినెస్ని యాక్సిలరేట్ చేయడానికి ఏం చేయగలరు, అసలు ఏం చేయాలి? టిపికల్గా చెప్పాలంటే ద ఆన్సర్ ఈజ్ గోల్ని సెట్ చేయడం, ప్లాన్ క్రియేట్ చేయడం, మోటివేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం, వాళ్ళని గోల్ అచీవ్ చేసేలా పుష్ చేయడం, అంతేనా? బట్ దిస్ ఈస్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ టీమ్ యొక్క రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఓన్లీ మీరు హయ్యర్ గోల్స్ని సెట్ చేసి, ప్లాన్ చేసి, టీమ్ని మోటివేట్ చేసినంత మాత్రాన మీ గోల్స్ అచీవ్ చేయలేరు. ఇది ఎలా ఉంటుందనంటే యాపిల్ సీడ్ని నాటి బనానా ఫ్రూట్ కోసం వెయిట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. లా ఆఫ్ నేచర్ వల్ల ఇది ఇంపాసిబుల్ కదా. నిజానికి మీ టీమ్ పర్ఫార్మెన్స్ని, బిజినెస్ని యాక్సిలరేట్ చేయడానికి అది సీక్రెట్ కాదు. మరి సీక్రెట్ ఏంటి? అదే కామన్ సెన్స్. మీకు మీ టీం యొక్క పర్ఫార్మెన్స్ని యాక్సిలరేట్ చేయాలంటే ముందు మీరు రూట్స్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు రూట్స్ దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచే. అది మాత్రమే మీ పర్ఫార్మెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను క్రియేట్ చేసిన 3 days లైవ్ వర్క్షాప్ అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ రూట్స్ పై నుంచి గ్రౌండ్ వర్క్ చేయడానికి, బిజినెస్ ఓనర్కి హెల్ప్ చేయడానికి నేను డెవలప్ చేసిన సిస్టమ్. ఒకవేళ బిజినెస్ ఓనర్ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్ పైన ఫోకస్ చేసి వాటిని నర్చర్ చేసుకుంటే అప్పుడు బిజినెస్లో వచ్చే యాక్సిలరేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అలా పర్ఫార్మెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ 3 ఇంగ్రీడియంట్సే క్లారిటీ, కాన్ఫిడెన్స్, కల్చర్. రాసి పెట్టుకోండి అండ్ మీరు గుర్తు కూడా పెట్టుకోండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, క్లారిటీ, కాన్ఫిడెన్స్, కల్చర్. వీటి గురించి ఒకసారి ఆలోచించండి. ఏ బిజినెస్లో అయినా సరే టీమ్ బెస్ట్ రిజల్ట్స్ను, పర్ఫార్మెన్స్ని చేయట్లేదంటే వాళ్ళకు క్లారిటీ లేదని అర్థం. వాళ్ళు గోల్స్ అండ్ ఆర్గనైజేషన్ గోల్స్ పై క్లారిటీ లేదు, స్ట్రాటజీస్ పైన క్లారిటీ లేదు, సిస్టమ్ పైన క్లారిటీ లేదు, వాళ్ళు చేసే రోల్స్ పైన కూడా క్లారిటీ లేదు. అసలు ఒకరు పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ రిక్వైర్మెంట్సే ఇవన్నీ. ఎస్, మీ టీం లోపల పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది పెంచాలంటే స్టార్టింగ్ రిక్వైర్మెంట్సే ఇవన్నీ. బట్ ఇవే లేకపోతే ఎలా యాక్సిలరేట్ అవుతుంది చెప్పండి పర్ఫార్మెన్స్? ఇన్ఫ్యాక్ట్ గిల్బర్ట్స్ రాసిన బిహేవియర్ ఇంజనీరింగ్ మోడల్ కూడా ఏం చెప్తుందనంటే బిజినెస్లో 70% ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి బిజినెస్ ప్రకారంగా ఆర్గనైజేషన్స్లో క్లారిటీ లేకపోవడం వల్లనే వస్తాయంట. ఎప్పుడైతే మీరు మీ క్లారిటీ ఎన్హాన్స్ చేసుకుంటారో, మీ టీమ్ క్లారిటీని ఎన్హాన్స్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. మనం ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని అన్ని విషయాల్లో ఎంత క్లియర్గా ఉంటే అంత ఎఫర్ట్లెస్గా మనం వాటిని చేయగలుగుతాం. ఆ క్లారిటీ అనేది మన డ్రీమ్స్ని, గోల్స్ని యాక్షన్లోకి తీసుకురావడానికి కావాల్సిన కన్విక్షన్. అందుకని క్లారిటీ ఎన్హాన్స్ చేయడం అనేది
బిజినెస్ను ఎక్సలరేట్ చేయడానికి, పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. పర్ఫార్మెన్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే సెకండ్ థీ కాంపిటెన్స్ అంటే అర్థం ఏమనుకుంటున్నారా? దాంట్లో బ్రాకెట్లో రాసుకోండి, నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్స్. ఎస్, కాంపిటెన్స్ అంటే మీకు పర్టికులర్ వాట్ ఎవర్ ఇట్ లేడీ ఏదైతే మీరు చేస్తున్నారో దాని పట్ల నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, అండ్ యాటిట్యూడ్ కూడా దాని పట్ల ఉండాలి. లీడర్స్ ఆన్సర్ చేయాల్సిన ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇండివిజువల్ని క్యాపబుల్ మార్చకుండా మీరు ఆ ఇండివిజువల్ని బెటర్ రిజల్ట్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే పర్టికులర్ మా టీం మెంబర్ని ఆ పర్టికులర్ టాస్క్ చేయడానికి ఆ క్యాపబుల్ అనేది అంత లోపల మీరు బిల్డ్ చేయకుండా అండ్ అవుట్పుట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇన్పుట్ చేస్తేనే కదా అవుట్పుట్. మీకు బిజినెస్లో ఎంతైతే క్లారిటీ మీకు ఉంటుందో దాన్ని యాక్షన్లోకి తీసుకురావాల్సిన వాళ్ళకి అవసరమైన స్కిల్స్ లేకపోతే, ఆ నాలెడ్జ్ లేకపోతే, ఆ రైట్ యాటిట్యూడ్ లేకపోతే అప్పుడు ఆ క్లారిటీ రిజల్ట్గా కన్వర్ట్ కాదు. కాంపిటెన్స్ ఈజ్ ద కీ ఫర్ బెటర్ రిజల్ట్స్. మీకు మీ పర్ఫార్మెన్స్ని గ్రో చేయాలనంటే ముందు మీరు మీ ఓన్ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. అంటే మీ ఓన్ నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్స్ టువర్డ్స్ ఆ బిజినెస్ గ్రో చేయడానికి పెంచుకోండి. ఇంకా మీ టీం ఒక కాన్ఫిడెన్స్ని కూడా పెంచడానికి వర్క్ చేయండి. స్పెషల్గా స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళ ఎన్విరాన్మెంట్స్లో కాన్ఫిడెన్స్ లేకపోవడమే వాళ్ళకు రిజల్ట్స్ రాకుండా చేస్తుంది అని నేను ప్రాక్టికల్గా దగ్గరుండి కొంతమంది బిజినెస్ ఓనర్స్ కూడా నేను చూశాను. అండ్ నేను ఈ విషయాన్ని ముందు కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దిస్ ఈస్ ద సైన్స్. మన బిజినెస్లో ప్రతి ఆస్పెక్ట్లో కూడా సైన్సే. ప్రాఫిటబుల్ అండ్ స్కేలబుల్ బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయడం కూడా ఒక సైన్సే. ఎస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ని కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి లాగా క్రియేట్ చేయడం కూడా సైన్సే. సేల్స్ టీమ్ని బిల్డ్ చేయడం, సేల్స్ సిస్టమ్ని బిల్డ్ చేయడం, ఇది కూడా ఒక సైన్సే. ప్రాసెస్, సిస్టమ్, స్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్ను సెట్ చేయడం కూడా సైన్సే. హై పర్ఫార్మెన్స్ కల్చర్ను డెవలప్ చేయడం కూడా సైన్సే. రైట్ పీపుల్ని హైర్ చేసుకోవడం కూడా ఒక సైన్సే. బిజినెస్లో మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ డెవలప్ చేయడం కూడా ఒక సైన్సే. ఇవన్నీ కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ను క్రియేట్ చేయడానికి కావాల్సిన క్రిటికల్ స్కిల్స్. ఒక బిజినెస్ ఓనర్గా ఈ ఏరియాస్లో మనం కాన్ఫిడెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. మన టీం కాన్ఫిడెన్స్ని పెంచడం కూడా ఒక బిజినెస్ ఓనర్గా మన బాధ్యతే. అప్పుడే మాత్రమే మన బిజినెస్ పర్ఫార్మెన్స్ యాక్సిలరేట్ అవుతుందంటే మన బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి గ్రో అవుతుంది. ఇప్పుడు మీకు ఇవి క్లియర్గా అర్థం చేయాలని నాకు కూడా ఉంది. మీరు క్లారిటీని ఎన్హాన్స్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ యాక్సిలరేట్ అవుతుంది. మీరు కాన్ఫిడెన్స్ని ఎన్హాన్స్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఎన్హాన్స్ అవుతుంది. ఇదే కామన్ సెన్స్. ఇప్పుడు మనం థర్డ్ కీ ఇంగ్రీడియంట్ని చూద్దాం, అదే కల్చర్. కల్చర్ లేకుంటే మనం ఇందాక డిస్కస్ చేసిన ఈ ఎలిమెంట్స్ కూడా పడిపోతాయి. మీకు క్లియర్ గోల్స్ ఉండి, క్లియర్ సిస్టమ్ ఉండి, క్లియర్ స్ట్రాటజీస్ ఉండి, మీ టీంలో మోస్ట్ కాన్ఫిడెన్స్ పీపుల్ కూడా ఉండి మీకు కల్చర్ లేకపోతే నో యూస్. మీకు మీ టీంకి కల్చర్ అనేది లేకపోతే ఒక మంచి ఆడి కార్ని ఇంజన్ లేకుంటే కొంటే ఎట్లుంటుంది, గట్టు ఉంటుంది అనమాట. కల్చర్ అనేది కాన్ఫిడెన్స్ రిజల్ట్స్ని తేవడానికి కావాల్సిన పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ని ఇస్తుంది. సో మనకు కావాల్సిన కీ ఏంటి? మన పర్ఫార్మెన్స్ని అండ్ మన హ్యాపీనెస్ని ఎన్హాన్స్ చేసే కల్చర్ మనకు కావాలి. ఒకవేళ వర్క్ ప్లేస్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్తో, నెగిటివ్ కల్చర్తో ఉంటే ఎంత క్యాపబుల్ టీం మీకు ఉన్నా వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేరు, అన్రిసోర్స్ఫుల్గా అవుతారు. డిజైనింగ్, డిఫైనింగ్ అండ్ డెవలపింగ్ హై పొటెన్షియల్ పర్ఫార్మింగ్ కల్చర్ అనేది యాక్చువల్గా టీమ్ అండ్ బిజినెస్ ఒక పర్ఫార్మెన్స్ని యాక్సిలరేట్ చేయడానికి ఒక పెద్ద కీ. ఇంకా షార్ట్ అండ్ స్పీడ్గా మీకు చెప్పాలంటే నేను క్రియేట్ చేసిన 3 days లైవ్ వర్క్షాప్ అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ మీకు బిజినెస్ని 10x లెవెల్కి తీసుకెళ్ళడానికి విన్ 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 ప్రాసెస్ ద్వారా మీకు హెల్ప్ చేస్తుంది. అలానే మిమ్మల్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ నుంచి కూడా మిమ్మల్ని సేవ్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్? చూడండి, కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, వీళ్ళు సొసైటీ కోసం బిజినెస్ చేస్తున్నారు, టీం కోసం బిజినెస్ చేస్తున్నారు, అందరి కోసం బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళ కోసం తప్ప. అంటే సొసైటీకి పే చేస్తారు, టీంకి పే చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు పే చేసుకోలేరు. మార్కెట్లో ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నావు అంటే నేను బిజినెస్ చేస్తున్నా అంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మాత్రం జీరో అనమాట. వీళ్ళకి వచ్చిన డబ్బులు మళ్ళీ బిజినెస్లోనే పెడతారు. వీళ్ళు టర్న్ ఓవర్ సేక్ బిజినెస్ చేస్తారు తప్ప ప్రాఫిటబుల్ కోసం వీళ్ళు బిజినెస్ చేయరు. ఎందుకంటే వీళ్ళకి తెలుస్తలేదు, అర్థమవుతలేదు. నేమ్ సేక్ వీళ్ళు బిజినెస్ ఓనర్ అనమాట, నేమ్ సేక్ వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అనమాట. అందుకోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ అంటారనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ అంటే వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే పే చేసుకోలేరు బిజినెస్లో, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో ఉన్నట్టే. ఎండ్ ఆఫ్ ద డే మీరు అంతా చేస్తున్నారు, ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్తలేరు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు, ఏమైందండి ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఏ రోజు కూడా సేవ్ చేసినట్టు లేదు. ఏదో ఒక రోజు నా టైం వస్తుంది, ఏదో ఒక రోజు నా బిజినెస్ స్కేలబుల్కి ప్రాఫిటబుల్కి వెళ్తుంది, మనకు కూడా ఒక టైం వస్తుంది. కానీ డైలాగ్ పోతుంది, కానీ ఎలా అవుతుంది మాత్రం వీళ్ళకి తెలియట్లేదు.
సో దట్ ఈస్ వాట్ నేను ఒక బాధ్యత లాగా తీసుకున్నానండి. నేను ఒక విజన్ లాగా తీసుకున్నాను అనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ల నుంచి కొంతమంది ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలని. అండ్ ఎవరికి తీసుకొస్తాను, వాళ్ళకి ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకే నేను హెల్ప్ చేయగలుగుతాను, తీసుకురాగలుగుతాను. ఇప్పుడు గుర్రంని నేను తీసుకెళ్తున్నాను, ఫోర్స్ఫుల్గా దాన్ని పట్టుకొని వాటర్ తాగు అంటే తాగుతుంది. నో, ఎవరికైతే దాహం అవుతుందో ఆ గుర్రెమో వచ్చి తాగుతుంది. అండ్ ఎవరికైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ల నుంచి బయటికి రావాలని జెన్యూన్గా ఉంటుందో, సీరియస్గా ఉంటారో వాళ్ళు మాత్రం బయటికి వస్తారు. ఎందుకు తెలుసా? కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో ఉంటారు, వాళ్ళు ఉన్నారని కూడా తెలుసు, అయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బాగుంది సార్, ఏం రాకున్నా పర్లేదు, బిజినెస్ నడుస్తుంది, ఇంటి ఖర్చులు పోతున్నాయి, గా ఖర్చులు పోతున్నాయి, బాగుంది అంతా. ఎన్ని రోజులు మీకు ఏమవుతుంది నెక్స్ట్ మార్కెట్లో మీకు తెలుస్తలేదు, ఏం కాబోతుందో కూడా మీకు తెలుస్తలేదు. అర్థం చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ది డే అందరికీ పే చేస్తారు, వీళ్ళు పే చేసుకోలేరు. దట్ ఈస్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్. అట్లీస్ట్ మీరు ఇదేది జాబ్ అన్న బెటర్ కదా, కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉంటుంది, నెలకింత ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది, దాని తర్వాత ఫిక్స్డ్ పనులు అనేది మనం చేసుకోవచ్చు. అరే మనకి ఏమవుతుందో కూడా తెలుస్తలేదు ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ లేకపోవడం వల్ల. చాలా మంది అంటారు జాబ్ చేసేవాళ్ళు ర్యాట్ చేసేవాళ్ళు ఒక ర్యాట్ రేస్లో ఉన్నారని. నో, ఐ డోంట్ అగ్రీ. జాబ్ చేసేవాళ్ళు ర్యాట్ రేస్ కాదండి, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ అనేదే కాక్రోచ్ రేస్. అంతే మరి, ఇంకెన్ని రోజులు? ఇట్స్ ఎ కాక్రోచ్ రేస్. వాళ్ళన్నా బెటర్ అని ర్యాట్ రేస్లో ఉన్నా కూడా నెలకింత జీతం వస్తుంది, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. 9 to 6, 7 జాబ్ చేసుకుంటే తర్వాత ఫ్యామిలీతో. నువ్వు నా ఫెస్టివల్ లేదు, నా సండే లేదు, నాది ఏం లేదు, పొద్దంతా బిజినెస్ మళ్ళీ ఏమైనా తీసుకోతున్నావు అంటే లేదు. ఎందుకంటే తెలుస్తలేదు. అందుకోసమే ఇప్పుడు సిన్సియర్గా మనసు మీద చేసుకొని మరి నేను చెప్తున్నాను. నేను ఒక మిషన్ తీసుకున్నాను. ఆ మిషన్ ఏంటంటే బై 2022 December 31 వరకు ఐ వాంట్ టు హెల్ప్ 100+ business owners to take their business into autopilot mode by providing a blueprint to build a win-win-win system. Now what is win-win-win system? ఇన్ని రోజులు ఏమైంది? విన్ అని నేర్చుకున్నాం. లేదా నువ్వు గెలు, నేను గెలుస్తా, ఇద్దరం కలిసి గెలుస్తాం. నో, ఇప్పుడు అట్లా కాదు. కస్టమర్ గెలవాలి, ఒక విన్. దాని తర్వాత టీం గెలవాలి, రెండో విన్. ఇంకా మూడోది బిజినెస్ ఓనర్ కూడా గెలవాలి, అది మూడో విన్. ఈ ముగ్గురిని గెలిపించడమే నా బాధ్యత లాగా నేను ఫీల్ అవుతున్నాను. నేను ఒక మిషన్ పైన వర్క్ చేస్తున్నాను. మినిమం 100+ బిజినెస్ ఓనర్స్ అయినా సరే నేను వాళ్ళని ఆటో పైలట్ మోడ్లోకి వాళ్ళ బిజినెస్ని తీసుకెళ్లాలని. ఒకవేళ మీ బిజినెస్ నేను నా హెల్ప్ ద్వారా, నా సిస్టమ్ ద్వారా, ఇవన్నీ ద్వారా ఇద్దరం కలిసి ఆటో పైలట్ మోడ్లోకి మీరు తీసుకెళ్లాలని సీరియస్గా ఉన్నట్టయితే నెక్స్ట్ ఇంకొక 2 minutes వరకు సీరియస్గా వినండి. చూడండి, ఇప్పుడు ఈ స్లైడ్ మీ జీవితాన్ని మార్చేసే స్లైడ్. ఇప్పుడు మీకు ఏదైతే ఇమేజ్ కనిపిస్తుంది కదా, మీ జీవితాన్ని మార్చేసే ఇమేజ్ అనమాట. ఇక్కడ చూడండి ఏం రాస్తుంది, 7 ఫౌండేషనల్ యాక్టివిటీస్ టు బిల్డ్ ఏ స్టేబుల్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్. మీ బిజినెస్ కనుక 10xకి తీసుకెళ్లాలంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ ఉండడం, ఈ 7 యాక్టివిటీస్ మీ బిజినెస్లో జరగడం చాలా మ్యాండేటరీ. ఫస్ట్ చూడండి, మార్కెటింగ్ వీళ్ళ పని ఏముంటుంది? లీడ్స్ తీసుకురావడం అనేది వీళ్ళ పని ఉంటుంది. అండ్ సేల్స్ అనేది ఏముంటుంది? ఈ మార్కెటింగ్ వాళ్ళు ఏదైతే లీడ్స్ తీసుకొస్తారో రెవెన్యూ అనేది జనరేట్ చేయాలి, ఆ లీడ్స్ని క్లోజ్ చేసి. ఆపరేషన్ వాళ్ళ పని ఏముంటుంది? వాల్యూ ఫర్ మనీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈ రెండు కూడా చూడడం ఆపరేషన్స్ పని. R&D వాళ్ళ పని ఏముంటుంది? ఎప్పటికప్పుడు వీళ్ళు కొత్త ప్రోడక్ట్, కొత్త సర్వీస్ క్రియేట్ చేయడం అనేది వీళ్ళ పని ఉంటుంది. అకౌంట్స్ వాళ్ళ పని ఏముంటుంది? వాళ్ళు ఏవైతే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే అవుతాయో ఆ డైలీ ట్రాన్సాక్షన్ డేటా అక్యురసీగా ఉండడం, అండ్ GST కంప్లైంట్స్ ఇవన్నీ ఫైల్ చేయడం, అండ్ రిపోర్టింగ్ కూడా ప్రాపర్గా చేయడం. అంటే ఏంటి అంటే ఎవరైతే మీ టీంలో అకౌంటెంటో ఇంకేదైనా ఉంటాయి కదా, రిపోర్ట్స్ అంతా స్ట్రాంగ్గా ఉండాలి. డైలీ, వీక్లీ, మంత్లీ అనేది మీకు రిపోర్ట్స్ అనేది మీరు చెక్ చేసేటట్టు సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ బట్టే మీ బిజినెస్లో ఎలాంటి చేంజెస్ మీరు తీసుకురావాలని మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఇది హెచ్ఆర్ పని ఏముంటుంది అంటే రిక్రూట్మెంట్ అంటే ఏంటి? రైట్ టైంలో రైట్ టీమ్ని రైట్ శాలరీకి, రైట్ పొజిషన్కి హైర్ చేయడం అనేది హెచ్ఆర్ పని ఉంటుంది. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేయడం, బిజినెస్ ఓనర్ స్కిల్స్ డెవలప్ చేయడం టువర్డ్స్ ఆ బిజినెస్ గ్రో కావడానికి అది కూడా పని ఉంటుంది. దాని తర్వాత ఎంప్లాయీస్ ఒక హ్యాపీనెస్ చూసుకోవడం కూడా హెచ్ఆర్ పని ఉంటుంది. ఇవన్నీ 6 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఒక బిజినెస్లో. అండ్ 7th డిపార్ట్మెంట్ మెయిన్ రోల్ ఎవరిదంటే మేనేజ్మెంట్. దట్ ఈస్ యువర్ రోల్ మై డియర్ ఫ్రెండ్స్. మీ రోల్ ఏముంటుంది యాజ్ అ బిజినెస్ ఓనర్గా? మీకు క్లారిటీ అనేది ఎప్పటికప్పుడు ఈ 6 డిపార్ట్మెంట్స్ పట్ల క్లారిటీ అనేది ఉండాలి. అండ్ క్లారిటీ అనేది మీ టీంకి అనేది ఇవ్వాలి. ఓకే, మీ బిజినెస్కి ఒక క్లారిటీ, వాళ్ళ గోల్స్కి ఒక క్లారిటీ, వాళ్ళ రోల్స్కి ఒక క్లారిటీ, ఈ 6 డిపార్ట్మెంట్స్ గోల్స్ సెట్ చేసే క్లారిటీ. అండ్ యాక్సిలరేట్ పర్ఫార్మెన్స్ అంటే మీ టీం ఒక పర్ఫార్మెన్స్, మీ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎప్పుడే కానీ ఎలా పైకి లిఫ్ట్ చేయొచ్చు అనేది ఆ క్లారిటీ కూడా మీకు ఉండాలి. అండ్ స్ట్రాటజిక్ గ్రోత్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా ఇవి 6 డిపార్ట్మెంట్స్ సక్రమంగా నడిపించి అండ్ దాని తర్వాత ఎప్పటికప్పుడు కొత్త న్యూ మార్కెట్, న్యూ సెగ్మెంట్స్లో మీ బిజినెస్ తీసుకెళ్లడం, అది మీ మెయిన్ యాక్టివిటీ పని అనేది ఉంటుంది. ఏ బిజినెస్లో అయితే ఈ 7 ఫౌండేషనల్ యాక్టివిటీస్
ప్రాపర్గా జరుగుతాయో ఆ బిజినెస్ అనేది స్కేలబుల్, ప్రాఫిటబుల్ అండ్ తద్వారా వన్ డే ఆటో పైలట్ మోడ్. ఎట్లా? సింపుల్. ప్రతి డిపార్ట్మెంట్లో టీమ్ని కరెక్ట్గా సెట్ చేసేసి వాళ్ళకి కరెక్ట్గా క్లారిటీ ఇచ్చేసి మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా రన్ అయ్యేటట్టు చూసుకోవడం బాధ్యత మేనేజ్మెంట్. దానికంటూ ఒక సిస్టమ్ అనేది ఫాలో కావాలి. ఈ సిస్టమ్ ద్వారా మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖచ్చితంగా 200 కాదు 1000% గ్యారంటీ నాది ఇస్తానండి. ఇప్పుడు మీకు డౌట్ ఏంటి, ఈ 7 డిపార్ట్మెంట్స్ ఎలా పద్ధతి ప్రకారం పనిచేయాలి, ఎలా మేము ఆ పద్ధతి ప్రకారం 7 డిపార్ట్మెంట్స్ని గ్రో చేయాలి అండ్ వాటి గోల్స్ ఎలా సెట్ చేయాలి, మా రోలు, డిపార్ట్మెంట్స్ రోలు, టీమ్ రోలు ఎలా ఉండాలి, ఇవన్నీ ఎట్లా, దట్ ఈస్ వాట్ యాజ్ అ బిజినెస్ ఓనర్గా మీరు నేర్చుకోవాల్సింది. ఒక్కసారి నేర్చుకుంటే కథం, లేదంటే ఈ సర్వైవల్ స్ట్రగుల్ అని బిజినెస్ ఉండిపోతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లోనే ఉండిపోతారు. నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేయబోతున్నాను వెరీ సూన్. దట్స్ కాల్ అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ, ఏ కంప్లీట్ బ్లూ ప్రింట్ to build a win-win-win system. 3 days లైవ్ రెసిడెన్షియల్ వర్క్షాప్. నేను మీతో పాటు కలిసి ఉంటాను, మీరు నాతో పాటు కలిసి ఉంటాను. మన ఇద్దరం కలిసి కూర్చొని నీ బిజినెస్ మోడల్ రెడీ చేస్తాం. ఈ 7 డిపార్ట్మెంట్స్ని సెట్ చేస్తాం. చూడండి, కొంతమందికి డౌట్, మావి పెద్ద బిజినెస్ కావు సార్, చిన్న బిజినెస్, టీ కొట్టు, సెలూన్ షాపు, కిరాణా షాపు, రీటైలర్, మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న సార్. మాకు ఇవే చిన్న బిజినెస్ని ఇవన్నీ సెట్ చేస్తే మీది పెద్ద బిజినెస్ అయితే. పెద్ద బిజినెస్ వాళ్ళకి కాదు, చిన్న బిజినెస్. చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ ఉండదు, చిన్న థింకింగ్ ఉంటుంది. ఈ చిన్న థింకింగ్ మార్చుకోండి జర దయచేసి. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. అరే మార్కెటింగ్ చెప్పాలా? మార్కెటింగ్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు టీ కొట్టి ఉన్నదో వాళ్ళు డిఫరెంట్ బోర్డ్స్ పెట్టుకొని మా టీ కొట్టి ఇక్కడ ఉందని బ్రాండింగ్ రిలేటెడ్ చేసుకోవడం. దాని తర్వాత ఏం చేయాలి, టీ కొట్టి వాళ్ళు డిఫరెంట్ ఏదో చుట్టుపక్కల ఏవైతే పర్టికులర్ షాప్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్, అక్కడికి వెళ్ళి ఒక సేల్స్ పర్సన్ని పెట్టి మా ఆర్డర్ తీసుకురా టీ కొట్టుకి ఇట్లా మినిమం 50 టీస్ 30 టీస్ ఇట్లా. దాని తర్వాత ఆపరేషన్స్, అక్కడ టీ చేసేవాళ్ళు ఆపరేషన్స్, వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకోవాలి. R&D అంటే ఏంటి, టీలో ఇప్పుడు మీరు 5 డిఫరెంట్ ఛాయ్లు ఉంటే ఇంకొక 10-20 డిఫరెంట్ టీస్ మీరు క్రియేట్ చేయాలి. ఏంది R&D, న్యూ ప్రోడక్ట్ అండ్ న్యూ సర్వీస్. అండ్ దాని తర్వాత అకౌంట్స్ రిలేటెడ్ టీ కొట్టుకి ఏం చేయాలి, ఎప్పటికప్పుడు కరెక్ట్ డేటా డైలీ కస్టమర్స్ది అదంతా కూడా మెయింటైన్ చేసుకుంటూ రాసుకుంటానన్నా ఏదైనా ఒక బిల్ సిస్టమ్ తీసుకురావాలి. దాని తర్వాత హెచ్ఆర్ అంటే మీరు కూడా రోల్ ప్లే చేయొచ్చు. ఇప్పుడు 6 డిపార్ట్మెంట్లో వాళ్ళకి రేపటి నుంచే మీకు మేనేజర్లు అట్లా ఉండాల్సిన అవసరం లేదు. 2-3 డిపార్ట్మెంట్ ఇంకో వ్యక్తి చూసుకుంటారు. స్టార్టింగ్లో ఎట్లయితే బర్డన్ పెరుగుతుందో, బిజినెస్ గ్రో అవుతుందో ఒక్కొక్కరిని హైర్ చేసుకుంటూ వస్తారు. సో ఇట్లా నడుస్తుంది చూసారు టీ కొట్టుకే. అట్లా నేను చాలా బిజినెస్ అనేది నేను ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాను, బట్ మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చిన్న థింకింగ్ ఉంటుంది అంతే, చిన్న బిజినెస్ ఉండదు. ఓకేనా? సో దట్స్ వై ఈ 3 days ప్రోగ్రామ్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 days ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది? 3 days ప్రోగ్రామ్ జరగబోతుంది 22nd, 23rd, 24th అక్టోబర్ ఈ 2021, అంటే ఈ మంత్లోనే. అండ్ టైమింగ్ మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 6:30 PM వరకు ఉంటుంది. అండ్ డేస్ వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, ఏదైనా కావాలంటే ఏదైనా కోల్పోవాల్సిన అవసరం లేదు, ఏదైనా మేనేజ్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు మళ్ళీ మీ మైండ్లో తిరుగుతుంటాయి, ఇప్పుడు నాకు అది ఉంది, నా కస్టమర్ ఉంది, నాకు ఆడు ఉంది, నాకు పెళ్ళి ఉంది. ఆల్రెడీ బిజినెస్ గోయింగ్ డౌన్, స్ట్రగుల్స్ ఇంతగానే ఉన్నాయి. మళ్ళీ నువ్వు ఇవన్నిటికీ కారణాలు చెప్పుకుంటూ కూర్చున్నావు. నాకు చెప్పట్లేదు, నీ బిజినెస్ కిందికి వెళ్ళడానికి నువ్వు కారణాలు చెప్పుకొని కిందికి తీసుకెళ్తున్నావు. దట్ ఈస్ ద ఆన్సర్. మనస్ఫూర్తిగా చేసుకొని నువ్వే నాకు చెప్పు. ఓకే, నా ఎక్కడ జరగబోతుంది? మన హైదరాబాద్లో 5-star హోటల్, దట్ ఈస్ కాల్ HICC నవోటెల్లో జరగబోతుంది, హైటెక్ సిటీ కొండాపూర్లో. మీరు అనుకోవచ్చు మేము హైదరాబాద్లోనే ఉంటాం కదా, ఇక్కడనే దగ్గరలో ఉంటాం కదా అంటే, అయినా కూడా మీరు 3 days నాతో పాటే ఉండాలి, ఇంటికి పంపాను. తెలుసు కదా, పొద్దంతా నేను మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మంచిగా నేర్పించి బిజినెస్ ఓనర్ యాటిట్యూడ్ లోపల తీసుకొస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బుస్సు తుస్సు వద్దు మొత్తం ఏమున్నా కరెక్ట్గా మొత్తం వాడి నుంచి మారి ముంగడికి వెళ్దాం. ఆ 3 days రెసిడెన్షియల్ ఎందుకు పెట్టానంటే, అక్కడ మినిమం 50 మంది బిజినెస్ ఓనర్స్ వస్తున్నారు కాబట్టి ఒకరికొకరు మీ బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు నా ప్రోగ్రామ్ దగ్గర నుంచి ఒక బెనిఫిట్ పొందుతారు, అలానే మీకు పార్ట్నర్స్ దొరుకుతారు. అలానే ఇంకేదైనా మీకు బిజినెస్ కొత్తగా ఏదైనా చేయాలంటే కూడా 50 మంది దగ్గర నుంచి ఏదైనా ఒక బిజినెస్ మోడల్ తీసుకొని కూడా మీరు చేయొచ్చు కదా. అర్థం చేసుకోండి, ఈ 50 మంది డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు. మీకు నెట్వర్కింగ్ పెరుగుతుంది. ఎంత మిరాకిల్స్ అయితే. ఒక బిజినెస్ ఓనర్ లాగా ఆలోచించండి, ఎంప్లాయ్ లాగా కాదు మై డియర్ ఫ్రెండ్స్. లిమిటెడ్ థింకింగ్ వద్దు, పెద్దగా ఆలోచించండి. ఈ 3 days ట్రేడింగ్ హాల్ మీరు చూడండి, సోషల్ డిస్టెన్స్ అండ్ మొత్తం జాగ్రత్తలు, కోవిడ్ జాగ్రత్తలు ఇవన్నీ కూడా మేము తీసుకుంటాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, అండ్ 3 days మీకు స్టే చేయడానికి ఒక మంచి ఇలాంటిది ఒక ఈచ్ రూమ్లో 2 స్టే చేస్తారు. ఇలాంటి మంచిగా మీకు ఫెసిలిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 nights 3 days మీరు స్టే చేస్తారు. అండ్ మీకు అక్కడ 3 daysకి సంబంధించిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, హై టీ, కాఫీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మీరు లగేజ్ మాత్రం తీసుకురావాలి, మీ డ్రెస్సెస్ అంతే. మిగతా బుక్, పెన్ను అన్నీ కూడా మేమే మీకు ఇస్తాం, మెటీరియల్ ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకే, మరి 3 daysలో ఏం నేర్చుకోబోతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. 3 daysలో నేర్చుకోబోయేది ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్
క్లారిటీ ఆఫ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్. అంటే మీరు ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్ క్రియేట్ చేయడం కోసం అసలు మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఇది డే 1లో నేర్చుకుంటారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మీరు ఏం నేర్చుకుంటారంటే క్లారిటీ ఆఫ్ హోలిస్టిక్ గోల్స్. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ ఎలా ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా గోల్స్ ఎలా సెట్ చేయాలనేది మీరు నేర్చుకుంటారు. డే 2లో మీరు నేర్చుకుంటారు మొత్తం బిజినెస్ మోడల్ సెట్ చేశారు. బిజినెస్ మోడల్ తగ్గట్టు డిపార్ట్మెంట్ వైజ్ గోల్స్ కూడా సెట్ చేశారు. ఇప్పుడు దాని తగ్గట్టు టీం కావాలి కదా, దాని తగ్గట్టు టీం రైట్ పీపుల్ని ఎలా హైర్ చేసుకోవాలి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. రైట్ టీమ్ని హైర్ చేసిన తర్వాత వాళ్ళకి టీమ్ వైజ్ ఎలా వర్క్ని డెలిగేట్ చేయాలి, దాని తర్వాత వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, అండ్ సైంటిఫిక్ అప్రైజల్ సిస్టమ్ నేర్చుకుంటారు మీరు. అంటే ఎవ్రీ ఇయర్ కరెక్ట్ పద్ధతి ప్రకారం ఎలా అప్రైజల్ చేయాలి. అప్రైజల్ ఇప్పుడు జనరల్గా 2 విధాలుగా చేస్తారు. ఒకటి రిలేషన్షిప్ బేస్గా, ఇంకోటి లైక్ నెగోసియేషన్ బేస్లో. రిలేషన్షిప్ బేస్ అంటే ఏంటి సార్ చూడండి, నేను ఇప్పుడు ఏ టీం మెంబర్ అయితే ఆ బిజినెస్ ఓనర్తో క్లోజ్ అటాచ్ ఉంటారో ఈ బిజినెస్ ఓనర్ శాలరీ అలాగే పెంచి పాడేస్తారు. గట్లుంటుంది ఇది రిలేషన్షిప్ అప్రైజల్. ఇంకోటి ఏంటి నెగోసియేషన్ అప్రైజేషన్ అంటే సార్ నాకు అక్కడ ఎక్కువ ఇస్తారు సార్, నేను పోతాను సార్, ఒకసారి ఉండదు సార్. ఇది కాదు ఈ 2 పద్ధతులు అనేది కాదు. ఈ 2 పద్ధతుల ప్రకారం మీరు అప్రైజల్ చేసారు అనుకోండి, మిగతా టీం పని చేయాలనుకున్న వాళ్ళకు కూడా పని చేయబుద్ధి కాదు. జెన్యూన్గా పనిచేసిన వాళ్ళకి అప్రైజల్ చేయాలి. జెన్యూన్గా పనిచేసిన వాళ్ళకి ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అప్రైజల్ అనేది జరగాలి. ఎలా క్లియర్గా నేను నేర్పిస్తాను. అండ్ దాని తర్వాత మీ టీం ఒక పర్ఫార్మెన్స్ని ఎవ్రీ మంత్ ఎలా రివ్యూ చేయాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎలా రివ్యూ చేయాలి, ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. అతి పెద్దది ఇంకా కూడా నేర్చుకునేది ఏంటంటే ఫైర్ రాంగ్ పీపుల్. అంటే ఎవరైతే కొంచెం పని చేయని వాళ్ళు ఉన్నారో, లేదంటే నటిస్తున్నారో, డ్రామా బజ్జీ చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళకి పద్ధతి ప్రకారం ఎలా ఫైర్ చేయాలి. ఎందుకంటే మీరు ఫైర్ చేస్తారు, తర్వాత నెగిటివ్ అయిపోయి వాళ్ళు బయటికి వెళ్ళి నెగిటివ్ చేస్తారు. ఇలాంటి వల్ల మీ బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. లేదంటే మీకు భయం కూడా ఉంటుంది, ఇలా ఫైర్ చేస్తే నా డేటా పోతుందో, అది పోతుందో, ఇది పోతుందో అని భయం కూడా. నో, నేను పద్ధతి నేర్పిస్తాను కదా, యూ విల్ సేఫ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా, టీమ్ బిల్డింగ్ అనేది నేర్చుకోవాలి మీరు. ఎందుకు ఈరోజు చాలా కంపెనీస్లలో మీ కాంపిటీటర్స్ చూసుకోండి, వాళ్ళ బిజినెస్ అనేది ఆటో పైలట్ మోడ్లో ఉంది. వాళ్ళ టీమ్ మెంబర్స్ మానేసినా కూడా వాళ్ళకి ఎందుకు ఫరక్ పడతలేదంటే వాళ్ళ సిస్టమ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా సెట్ చేసుకున్నారు. టీమ్ అసెట్ కాదు, సిస్టమ్ అనేది అసెట్. సిస్టమ్ స్ట్రాంగ్గా క్రియేట్ చేయండి, అప్పుడు టీమ్ వెళ్ళిపోయినా కూడా మీ బిజినెస్ డౌన్ఫాల్ కాదు. దాట్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్. డే 2లో మీరు ఇంకోటి అతి పెద్దది ఏం నేర్చుకుంటారు తెలుసా, ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ ఎలా గోల్ సెట్ చేయాలి, సెట్ చేసిన దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, ట్రాక్ చేసిన దాన్ని అచీవ్ ఎలా చేయాలి, ఇవన్నీ సిస్టమ్ వైజ్ మీరు నేర్చుకుంటారు. డే 2. డే 3 ఏం నేర్చుకుంటారంటే మీకు అలాంటి ఒక 10 స్టెప్స్ నేను మీకు ఒకటి ఇస్తాను. 10 స్టెప్స్ మోడల్ ఒకటి ఇస్తాను. ఆ 10 స్టెప్స్ మోడల్ అంటే 10 టెంప్లెట్స్ అనుకోండి. 10 టెంప్లెట్స్ ఇస్తాను నేను. టెంప్లెట్స్ ఏవైతే నేను ఇస్తాను 10 టెంప్లెట్స్, ఈచ్ వారం 2 గంటలు మీ బిజినెస్లో మీరు ఇంప్లిమెంటేషన్ కోసం టైం తీస్తారు. ఈచ్ వారం ఒక్క టెంప్లెట్ 2 గంటలు మీరు తీస్తారు ఇంప్లిమెంటేషన్ కోసం. అట్లా 10 వారాలు తీస్తారు మీరు. ఆ 10 వారాలు కరెక్ట్గా ఈచ్ వారం 2 గంటలు ఇచ్చి ఒక్కొక్క టెంప్లెట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే 10 వీక్స్ తర్వాత మీ బిజినెస్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తుంది. వెళ్ళకపోతే నా పేరు చేంజ్, వేణు కళ్యాణ్ చేంజ్. ఛాలెంజ్ ఏది నేను ఛాలెంజ్ ఇస్తాను. ఇంకోటి కూడా ఉంది, ఈ 10 వీక్స్లో మీరు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు కూడా పేరు చేంజ్ చేసుకోనికి రెడీగా ఉండండి. విన్ విన్ సిస్టమ్. కరెక్ట్లా? నో, ఇద్దరం కలిసి ఛాలెంజ్ ఇస్తున్నాను. నేను ఛాలెంజ్ ఇస్తున్నాను 10 వీక్స్లో ఈచ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడానికి 2 అవర్స్ తీయాలి. ఈ 2 అవర్స్ ఈచ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు తీశారు. అలా 10 వారాలు తీశారనుకోండి, మీ బిజినెస్ స్కేలబుల్, ప్రాఫిటబుల్ అండ్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తుంది. దిస్ ఇస్ మై గ్యారంటీ. 100% చెప్తున్నాను నేను, ఏదో మాటల్లో కాదు. నా ఈ టోటల్ వర్క్షాప్ వర్త్ ఏదైతే ఉందో మై డియర్ ఫ్రెండ్స్ 55,000. అకామిడేషన్ 2 nights 3 daysకి, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఇవన్నిటికి 55,000 రూపీస్ వర్త్. 5 star హోటల్ 3 daysకి. ఓకేనా? స్టేయింగ్ అన్ని కలుపుకొని ప్లస్ వర్క్ బుక్ అనేది మీకు చాలా మంచిది ఉంటుంది. 3 days మొత్తం కూడా డీటెయిల్ ఇంప్లిమెంటేషన్. ఒక వర్క్ బుక్ వర్త్ 10,000 రూపీస్, 65,000 రూపీస్ వర్త్. ఇది వర్త్, తొందర వర్త్, అది అంత వాల్యూ అనమాట. ఓకే. అండ్ ఈ 3 days వర్క్షాప్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి అడిషనల్ బోనస్ కూడా ఉంది. ఎస్, బోనస్ ఏంటో తెలుసుకోవాలంటారా? బోనస్ నెంబర్ 1, మీకు మాస్టరింగ్ యువర్ టైం. ఎందుకంటే చాలా మందికి బిజినెస్ ఓనర్స్ నేను చెప్పాను కదా, ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను లాస్ట్ టైం వీడియోలో కూడా. ఆ అక్షయ్ ఎవరైతే ఆథర్ ఉన్నాడో ఆయన ఫెయిల్ ఎందుకు అయింది అని అంటే టైం మేనేజ్మెంట్, బిజినెస్ని అండ్ వర్క్ని, క్లయింట్స్కి ఇవన్నీ ప్రాపర్గా తెలియక. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది ఈ 3 days వర్క్షాప్ అయిపోయిన తర్వాత జూమ్లో ఆన్లైన్ ఒక 2 hours నేను తీసుకుంటాను స్పెషల్గా. ఓకే, ఇది బోనస్ నెంబర్ 1. మళ్ళీ బోనస్ నెంబర్ 2 ఏంటంటే మాస్టరింగ్ యువర్ మనీ.
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా ఎలా చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించాలి, ఏం చేయాలి, మాస్టరింగ్ యువర్ మనీ పైన నేను సపరేట్ క్లాస్ తీసుకుంటాను జూమ్లో 2 hours. ఈ వర్క్షాప్ అయిపోయిన తర్వాత వీక్ 1 అది, వీక్ 2 ఇది, మళ్ళీ వీక్ 3 ఇంకో స్పెషల్ బోనస్ లైఫ్ మాస్టరింగ్. బిజినెస్లో మాస్టర్ అవ్వడం గొప్పతనం కాదు, లైఫ్లో మాస్టర్ అవ్వడం గొప్పతనం. ఎందుకంటే మీరు బిజినెస్లో మాస్టర్ అయితే మళ్ళీ లైఫ్లో మాస్టర్ కాకపోతే, అంటే లైఫ్ బ్యాలెన్స్ చేసుకోకపోతే, అండ్ పిల్లలకు టైం ఇవ్వకపోతే, వైఫ్కి టైం ఇవ్వకపోతే, వాట్ ఈస్ ద యూస్? రిలేషన్షిప్స్ ప్రాపర్గా లేనప్పుడు. అందుకోసం బిజినెస్ని అండ్ తర్వాత మీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా, ఎలా హ్యాపీగా ఉండాలి మీరు. ఓకే, దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ బిజినెస్ ఓనర్. సో బ్యాలెన్సింగ్, సో అది నేను స్పెషల్ మాస్టర్ క్లాస్ 2 hours నేను తీసుకుంటాను, దాంట్లో నేర్పిస్తాను. చూస్తున్నారా మీరు ఎంత వాల్యూ నేను ఇస్తున్నాను, మీకు ఎలా చేంజెస్ నేను తీసుకురాబోతున్నాను, మామూలు విషయం కాదు. అండ్ దయచేసి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, స్పెషల్లీ స్టూడెంట్స్ వగేరా ఇంకెవరైనా ఆ కేటగిరీ పీపుల్, మీ ఫాదర్కో మీ మదర్కో మీకు తెలిసిన బిజినెస్ ఓనర్కి వీడియో అనేది షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, అండ్ టోటల్ బోనసెస్ 3 ఆన్లైన్ ఏదైతే వర్క్షాప్ జూమ్లో నేను తీసుకుంటానో అవి 20,000 రూపీస్ వర్త్ క్లాసెస్ అనమాట. యాజ్ ఎ బిజినెస్ ఓనర్స్గా నేను మీకు తీసుకుంటాను, బయట వాళ్ళకి కాదు. ఇది ఓన్లీ ఈ 3 days ప్రోగ్రామ్ అటెండ్ అయిన స్పెషల్ క్లాస్ ఇది. ఓకే, అండ్ నౌ మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ వర్క్షాప్ వాల్యూ 55,000, వర్క్షాప్ ఒక బుక్ వాల్యూ వచ్చేసి 10,000, ఈ 3 మాస్టర్ క్లాస్ వచ్చేసి 20,000, 85,000 వర్త్ వాల్యూ. ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకోబోతున్నారో వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయని డిస్కౌంట్ ఆఫర్ అనేది నేను ఇవ్వబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వబోతున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కూడా నేను రీజన్ చెప్తాను. ఇంత పెద్ద వర్క్షాప్ వాల్యూ ఎందుకు ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వబోతున్నాను చెప్తాను. దిస్ ఈస్ మై ఫస్ట్ వర్క్షాప్ ఏదైతే బిజినెస్ ఓనర్స్కి నేను కండక్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్, నేను ట్రైనర్ కన్నా ఎక్కువ నేను కూడా ఒక బిజినెస్ ఓనర్ 10 years నుంచి ఉన్నాను. నేను ఇప్పుడు మీకు అన్ని చెప్తున్నాయి, నా స్ట్రగుల్స్, నా పెయిన్స్ ఇవన్నీ కూడా. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా 8 years వరకు నేను ప్రాపర్గా నిద్రపోలేదు, ప్రాపర్గా నేను హ్యాపీగా నేను ఉన్న రోజే లేదు. 8 years 10 years అవుతుంది. 8 years ఎందుకు తెలుసా? అరే ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్ లేదు, ఎందుకు చేస్తున్నా, ఏమవుతుంది? ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో బతికాను. ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. అండ్ లాస్ట్ 2 years నుంచి నేను పెద్ద కోచింగ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. అండ్ నా బిజినెస్లో చాలా చేంజెస్ తీసుకొచ్చాను. అండ్ ఆల్మోస్ట్ నా బిజినెస్ ఈరోజు ఆటో పైలట్ మోడ్లోకి వచ్చేసింది. అండ్ ఇంకా కొన్ని బిజినెస్ ఓనర్స్తో నేను వర్క్ చేసి వాళ్ళ బిజినెస్ కూడా ఆటో పైలట్ మోడ్లోకి నేను సెట్ చేశాను. అందుకోసం ఈరోజు ఆ ఫీలింగ్ మామూలుగా లేదు, హ్యాపీనెస్. ఇప్పుడు ఇదే ఫీలింగ్ అనేది నేను చాలామంది బిజినెస్ ఓనర్స్కి ఇచ్చి నేను ఇంకా తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ నుంచి ఒక బిజినెస్ ఓనర్ బయటికి తీసుకొస్తే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. దట్స్ వై ఒక మిషన్ పైన తీసుకొని వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాఫిట్ ఇది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రాఫిట్ నాకు ఎప్పుడు వస్తుందో ఓపెన్ ఫ్రాంక్గా నేను చెప్తాను. ఇప్పుడు నేను చాలా రీజనబుల్ అమౌంట్ 3 days స్టేకి, 3 days మెటీరియల్కి, 3 days జస్ట్ అక్కడ వచ్చినందుకే మీరు పే చేస్తారు. కానీ యాక్చువల్ ప్రాఫిట్ నాకు ఎప్పుడు వస్తుందో చెప్తాను. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నామినల్ ఛార్జ్, స్టేయింగ్ ఛార్జ్ ఇట్లాంటివి రిలేటెడే నేను ఛార్జ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు వచ్చిన తర్వాత ఇంత నామినల్ ప్రైస్ పే చేసి మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను సక్సెస్ చేసిన తర్వాత మీ సక్సెస్ స్టోరీస్ ఏవైతే నెక్స్ట్ ప్రోగ్రామ్లో నేను చూపిస్తాను, అప్పుడు ఈ ఒరిజినల్ ప్రైస్ అనేది నేను వాళ్ళకి ఛార్జ్ చేస్తాను. ఎందుకు తెలుసా? ఐ హ్యావ్ సక్సెస్ స్టోరీస్. ఎస్, ఐ హ్యావ్ సక్సెస్ స్టోరీస్. దాట్స్ మై ప్రాఫిట్. బై షోయింగ్ యువర్ సక్సెస్ స్టోరీస్ అండ్ ఐ విల్ ఛార్జ్ మెయిన్ ప్రోగ్రామ్ ఛార్జ్. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేయాలని ఇంత నామినల్ ప్రైస్ అనేది నేను ఛార్జ్ చేస్తుంది. జెన్యూన్ స్టార్టింగ్ బ్యాచ్ కాబట్టి, నామినల్ ప్రైస్ కాబట్టి మీరే చాలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. రెడీ, ఎందుకంటే నేను కూడా చాలా సీరియస్గా ఉన్నాను సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేయడం పైన కూడా. ఓకే, మీ బిజినెస్ ఏదైనా పర్లేదు నేను చేస్తాను. నేను మా టీం కలిసి మీ బిజినెస్ పైన వర్క్ చేస్తామన్నమాట. ఓకే, ద ప్రైస్ వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్ ఓన్లీ అండ్ ఓన్లీ ఇంక్లూడింగ్ జిఎస్టీ, కాల్స్ వస్తే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ జిఎస్టీ 26,550 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. మీరు కాల్స్ జిఎస్టీ ఇందులో నుంచి క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ ఉంటే. ఓకేనా, 26,550 రూపీస్ మాత్రమే పర్ పర్సన్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. కింద ఏది లింక్, పేమెంట్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు, సార్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్, మాకు తర్వాత కన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి మా టీం కాల్ చేసి మీకు ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం చెప్తారు. అయినా కూడా మీరు టెన్షన్ పడకండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మా టీం మీకు ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. అందులో యాడ్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంటి, అవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా నేను మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అకాడమిక్ షేరింగ్ అనేది నేను ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, నమ్మకం పెట్టుకొని రండి. ఓకే, అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఉంటారు, సరే సార్ 26,550 రూపీస్ నాకు బాగానే ఉంది, కానీ నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా, ఇప్పుడే నా బిజినెస్ గ్రో అవుతుంది, లేదంటే నేను ఒక సోలో ట్రైనర్ ఒక్కడనే ఉన్నా, నేను ఇంకెన్ని రోజులు ఉంటావు ఒక్కడిని, ఇంకొక 2-3 టీవీ రావాలి కదా, నువ్వు సోలో ట్రైనర్ నుంచి నువ్వు కూడా ఎంటర్ప్రైనర్ కావాలి కదా, ఇది హెల్ప్ చేస్తుంది నీకు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఏం చెప్తానంటే ఒక మంచి ఆప్షన్ ఉంది. ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందో మంచి ఆప్షన్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్.
మీరు 0 డౌన్ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్ అనేది మా దగ్గర ఉంది. మీరు చేయాల్సింది సింపుల్ ఒకటే, మీరు మా టీమ్కి కాల్ చేసి, ఇక్కడ కనిపిస్తుంది నంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి నేను ఒక ఈఎంఐ ఆప్షన్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పండి. అప్పుడు వాళ్ళు మీకు సర్టన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర తీసుకుంటారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఈఎంఐ ఆప్షన్ నెలకి 2,000-3,000 రూపాయలు అలా మీరు పెట్టుకోవచ్చు. అదేం పెద్ద విషయం ఏం కాదు మీరు యాజ్ అ బిజినెస్ ఓనర్గా. సో అట్లా పెట్టుకొని ఒక 6 months 9 months ఎట్లుంటుందో అట్లా వెళ్ళండి. ఓకే, ఈఎంఐ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మొత్తం పేమెంట్ నేను పే చేసి అటెండ్ అవుతానంటే కూడా అటెండ్ కండి. నాకు ఐ డోంట్ వాంట్ యూ టు మిస్, అందుకోసం ఈఎంఐ అనేది ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను. బిజినెస్ ఓనర్కి మేము హెల్ప్ చేయాలని. బిజినెస్ ఓనర్కి ఎందుకు హెల్ప్ చేయాలి నేను ఇంతగానం సీరియస్ ఉన్నానంటే మళ్ళీ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఎంప్లాయ్కి నేను హెల్ప్ చేస్తే ఆ ఎంప్లాయ్ హ్యాపీగా ఉంటాడు, లేదంటే ఆ ఎంప్లాయ్లో ఉన్న 2-3 ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు. అదే ఒక బిజినెస్ ఓనర్కి నేను హెల్ప్ చేస్తే ఆ బిజినెస్ ఓనర్ కింద ఏదైతే టీమ్ మెంబర్స్ ఉంటారు 30, 50 ఆర్ 10 అంటే ఇండైరెక్ట్గా 30 మందికి నేను హెల్ప్ చేస్తున్నా, అంటే 30 కుటుంబాలకి నేను హెల్ప్ చేస్తున్నా. ఇండియా ఎకనామిక్ కూడా నేను హెల్ప్ చేస్తున్నా గ్రో కావడానికి. ఈ ట్యాక్సేషన్ ఇవన్నిటి కూడా బిజినెస్ ఓనర్కి హెల్ప్ చేస్తే ఇంతమందికి హెల్ప్ చేస్తున్నట్టున్నాను. అండ్ స్పెషల్లీ చెప్తున్నా కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ అండ్ ఎంత స్ట్రగుల్ పడుతుంటారు, ఎంత బిజీగా ఉంటారు, మీరు ఎంత చేస్తుంటారు. ఇప్పుడు కూడా పాపం ఓపికతో ఇంతవరకు చూసారో లేదో, చూడకపోతే వాళ్ళు ఎవరైతే బిజినెస్ ఓనర్స్కి మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేయండి దయచేసి, పంపించండి. తెలుస్తలేదు వాళ్ళకి ఏమవుతుంది. ఓకే, వాళ్ళు వస్తారా రారా అని తర్వాత విషయం, మీరు ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరికీ కూడా. ఇది చాలా లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఓపికతో రెడీ చేసిన ప్రోగ్రామ్. సో దయచేసి మిస్ కాకండి. అయినా కూడా ఇంత చెప్పినాక కూడా మీకు డౌట్ ఉంటే ఓపెన్ ఛాలెంజ్గా ఆఫర్ ఒకటి ఇస్తున్నాను. 3 days ప్రోగ్రామ్కి ఇప్పుడు ఎన్రోల్ చేసుకోండి. రండి, అక్కడ రండి, 3 రోజులు వినండి. సండే రోజు సాయంత్రం 6:30కి అట్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది కదా ప్రోగ్రామ్ నచ్చిందా నచ్చలేదని. నచ్చకపోతే ఆ రోజు నా దగ్గరకు మా టీం దగ్గరకు వచ్చి నాకు ప్రోగ్రామ్ 3 days అర్థం కాలే, నాకు నచ్చలే అంటే మీరు ఏదైతే మనీ పే చేశారో వాట్ ఎవర్ 26,550 రూపీస్ ఆన్ ద స్పాట్ మనీ రిటర్న్ బ్యాక్. 3 days స్టేయింగ్, 3 days ఫుడ్, ఇవన్నీ ఖర్చులు ఏం కూడా మీరు మాకు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వి ట్రస్ట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ ఐడియా ఫ్రెండ్స్. అట్లాంటి సిస్టమ్ పైన మేము ట్రస్ట్ చేస్తున్నాం. అందుకోసమే స్ట్రగుల్స్ ఇప్పటికే చాలా మీరు ఫేస్ చేస్తున్నారు, చాలా పడ్డారు. చాలా ఇంకా ఒక్క స్టెప్, 1 positive decision changed my life and 1 positive decision which is going to change your life. Opportunity strikes only once. చాలు, టేక్ దిస్ డిసిషన్, మూవ్ ఆన్. మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏమైనా ఆప్షన్ ఇచ్చిన, టైం ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఇంకొక సొల్యూషన్. టైం ప్రాబ్లం నాకు రావడానికి అది ఉంది ఇది ఉంది బాగా సరే చెప్తా విని. మీరు ఆల్రెడీ ఒక 1,00,000-2 లక్షల రూపాయలు నెలకి మీరు సంపాదిస్తున్నారు బిజినెస్ నుంచి. దాంట్లోకి ఒక 10-20 వేలు మీరు సేవ్ చేయగలుగుతున్నారు. కొంతమంది అది కూడా సేవ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీ కోరిక ఏంటంటే నేను 5 లక్షలు సంపాదించాలనుకుంటున్నా, 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నా నా బిజినెస్ నుంచి అంటున్నారు. కానీ దాని తగ్గట్టు మాత్రం నేర్చుకోవడం, సిస్టమ్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేయడం లేదు. మరి ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్ అంటే ఎట్లా పాసిబుల్ అయితే? పెద్దగా ఆలోచిస్తే పెద్ద డిసిజన్ తీసుకోవాలి, పెద్ద యాక్షన్స్ తీసుకోవాలి. చిన్న బిజినెస్, చిన్న థింకింగ్ ఉంటే చిన్న యాక్షన్స్ తీసుకుంటాం. అనవసరంగా ఇప్పటికే చాలా చిన్న చేసుకుంటూ కూర్చున్నాం. యూ డిజర్వ్ టు బీ అచీవ్ బిగ్ అండ్ మోర్. మీరందరూ కూడా మీకు ఆ హక్కు ఉంది మీ లైఫ్లో పెద్దగా పొందడం కోసం. కానీ మీరు చేసే చిన్న థింకింగ్, చేసే చిన్న యాక్షన్ స్టెప్స్ ద్వారా పెద్దది కోల్పోతున్నారు. ఇట్స్ అ హై టైమ్ టు టేక్ స్టెప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్ ఎవర్ 3 days వర్క్షాప్కి సంబంధించిన మా టీం మెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మరీ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. కానీ అంతేగాని ఈ ఆపర్చునిటీ మాత్రం మీరు మళ్ళీ చెప్తున్నాను, మిస్ కాకండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీని మీకు ఇచ్చినందుకు. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటారో వాళ్ళు రావచ్చు, అండ్ ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ ఓనర్ ఉన్నారో వాళ్ళు రావచ్చు. అండ్ స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ అలౌడ్ లేదు. ఓకే, అర్థం చేసుకోండి. మీకోసం నేను అల్టిమేట్ స్టార్ట్అప్ మాస్టరీ అండ్ ప్రోగ్రామ్ రెడీ చేస్తున్నాను. అది మీకు ఉపయోగపడుతుంది. అంటే స్టార్ట్అప్ ఓనర్స్కి ఉండాల్సిన యాటిట్యూడ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇది ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకి అండ్ బిజినెస్ వితిన్ మంత్స్లో స్టార్ట్ చేయబోతున్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది వీళ్ళకి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంత ఓపికగా ఇంతసేపు ఇది విన్నందుకు. మీరు రిజిస్టర్ చేసుకుంటే ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ రెస్పెక్ట్. మీరు రిజిస్టర్ చేసుకోకుండా ఐ రెస్పెక్ట్ అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ గైస్. ఓకే, ఇలానే వాల్యూ యాడ్ చేస్తూనే ఉంటాను ఇంకా డిఫరెంట్ వీడియోస్ ద్వారా. ఓకే, ఒకవేళ ఈ వర్క్షాప్ డేట్ మీరు మిస్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్నట్టయితే మా టీమ్కి ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు ఉంటుంది వర్క్షాప్ కనుక్కోండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వర్క్షాప్కి నేను మినిమం 3 months గ్యాప్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ 3 monthsలో ఈ వర్క్షాప్ చేసిన వాళ్ళకి ఫాలోఅప్స్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ చేపిస్తాం వాళ్ళతో. అందుకోసం ఇంత గ్యాప్ తీసుకుంటాం. ఏదో పేరుకి ప్రోగ్రామ్ ఇచ్చి మీరేటో మేమేటో కాదు. వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ ఫాలోఅప్ సిస్టమ్
అండ్ హై లెవెల్ వాల్యూ యాడ్స్ పైన మేము ఫోకస్ చేస్తాం. ఎవరైతే ఇప్పటివరకు జెన్యున్గా మాతోని వాల్యూ అనేది పొందారో, వాళ్ళు పే చేసిన దానికి అంతకు మించి వాల్యూ పొందారో, చాట్ బాక్స్లో దయచేసి మీరు కమెంట్స్లో నాకు తెలియండి మేము పొందాము వాల్యూ అని. సో దట్ మిగతా వాళ్ళు చదివన్న అర్థమవుతుంది నేను నిజంగా ఇంత మనం మాట్లాడుతున్నానంటే దానికి ఏంటని. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు ద బిజినెస్ ఓనర్స్.